అండ్ ఓన్లీ మాస్ డైలాగ్స్ కాదు ఈ సినిమాలో. రీసెంట్గా ఐఎమ్ బీయింగ్ సో, నేను ఎక్కువ ఈ మధ్య భగవద్గీత అది చదవడం మూలంగా బయట విన్నది భగవద్గీత, ఆ లైన్ గీసిన తర్వాత ఇది భగవద్గీత. అలాగే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన హైందవ ధర్మంలో యుద్ధం అనేది మన డిఎన్ఏలో ఉంది. యుద్ధం అంటే కేవలం ఆయుధం పట్టుకొని వెళ్ళడమే కాదు, అది సైకలాజికల్గా అవ్వచ్చు, ఒక భావజాలంతో అవ్వచ్చు, ఒక వాయిస్ వినిపించడం కూడా. ఇప్పుడు మీరు ఉమెన్ మీ తరఫు నుంచి ఒక వాయిస్ వినిపిస్తారు కదా, దట్స్ ఆల్సో కమ్స్ ఇన్ టు ద ఫైట్. యుద్ధం అనేది మన ధర్మంలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది, మనం దాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. సో అందుకే డైలాగ్ రాజా, భగవద్గీత యుద్ధం మధ్యలో చెప్పారు, కౌరవులకి పాండవులకి మధ్యలో చెప్పారు, కానీ యుద్ధాన్ని మధ్యలో వదిలేమని చెప్పలేదు. సో దట్ ఈస్ ద స్పిరిట్. అంటే మీరు చూడండి, కృష్ణుడు ఒక సుదర్శన చక్రం పట్టుకుంటాడు, రాముడు ఒక విల్లు పట్టుకుంటాడు, మన భగవంతుల్లో ఆయుధం ఆంజనేయుడు గద పట్టుకుంటాడు. అంటే ఆయుధం పట్టుకొని దేవుడు లేడు మనకి. సో అధర్మం మీద యుద్ధం చేయాలి అనేది మీరో నేనో లేదా మేము స్లో మోషన్లో తీసే హీరోలు చెప్పింది కాదు. ఇట్స్ ఇన్ అవర్ డిఎన్ఏ, ఇట్స్ ఇన్ అవర్ ట్రెడిషన్, ఇట్స్ ఇన్ అవర్ కల్చర్. సో మై డియర్ ఉమెన్, డోంట్ ఎవర్ ఫర్గెట్ టు ఫైట్ ఫర్ వాట్ ఎవర్ యూ డిజర్వ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.